హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఒక మొబైల్ యూజ్ చేస్తున్నట్టయితే కంపల్సరీగా మీరు కూడా మీ మొబైల్లో ఇంటర్నెట్ని అయితే యూజ్ చేస్తూ ఉంటారు కావచ్చు. నార్మల్గా మీరు ఏదైనా సిమ్ కార్డ్, ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్టెల్ కావచ్చు, విఐ కావచ్చు, బిఎస్ఎన్ఎల్ కానీ లేకపోతే జియో కానీ ఏ సిమ్ యూజ్ చేస్తున్నా సరే ఎక్కువగా మనలో యూజ్ చేసే ప్యాక్ వచ్చేసి 1.5 GB డేటా పర్ డే అని చెప్పేసి ఆ ప్యాక్ని అయితే యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే మనకు 1.5 GB డేటా ప్యాక్ అయితే ఏదైతే వస్తుందో ఆ ప్యాక్ అనేది మనకు ఫుల్ డే అయితే రాదనమాట. హాఫ్ డేలో కానీ లేకపోతే ఈవినింగ్ వరకు కానీ ఆ డేటా అనేది మనకు కంప్లీట్ అయిపోతుంది. ఫర్దర్గా మన నైట్ టైంలో ఇంటర్నెట్ యూజ్ చేయాలి అంటే లేకపోతే ఏదైనా వాట్సాప్లో చాట్ చేయాలన్నా సరే మన మొబైల్లో అసలు డేటా మిగిలి ఉండదు. ఈ సిచ్యువేషన్ని చాలా మంది ఫేస్ చేసే ఉంటారు. సో ఈ రోజు ఈ వీడియోలో మీరు చేసుకోవాల్సిన ఒక 5 సెట్టింగ్స్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. ఈ 5 సెట్టింగ్స్ కనుక మీ మొబైల్లో మీరు చేసుకున్నట్టయితే మీకు వచ్చే 1.5 GB డేటా మీకు ఫుల్ డే అయితే రావడం జరుగుతుంది అనమాట. అవును ఫ్రెండ్స్, మన నార్మల్గా వాట్సాప్, ఫేస్బుక్, ప్లే స్టోర్ కానీ లేకపోతే యూట్యూబ్ కానీ గూగుల్ ఫోటోస్ కానీ ప్రతి ఒక్కరి మొబైల్లో ఉంటుంది, ప్రతి ఒక్కరు యూజ్ చేస్తూ ఉంటారు. ఈ మెయిన్ అప్లికేషన్స్లోనే మనం కొన్ని సెట్టింగ్ చేసుకోకపోవడం వల్ల ఈ అప్లికేషన్స్ ద్వారా కూడా మనకి ఎక్కువగా డేటా అనేది కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది. మనం యూజ్ చేయకున్నా సరే డేటా అనేది కన్జ్యూమ్ చేసుకొని ఎక్కువ డేటాను అక్కడ ఖర్చు చేస్తుంది. ఫర్దర్గా మనం నైట్ టైంలో ఎప్పుడైనా సరే మనం డేటాని యూజ్ చేసుకుందాం అనుకుంటే అక్కడ మన 1.5 GB డేటా ప్యాక్ అనేది కంప్లీట్ అయిపోయి ఉంటుంది. సో అందుకే ఈ అప్లికేషన్స్లో మీరు చేసుకోవాల్సిన కొన్ని హిడెన్ సెట్టింగ్స్ అయితే చెప్తాను. ఈ సెట్టింగ్స్ ద్వారా మీకు వచ్చే ఇంటర్నెట్ ప్యాక్ ని ఫుల్ డే అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫైనల్ గా ఆ అప్లికేషన్స్ లో మనం చేసుకోవాల్సిన ఆ సెట్టింగ్స్ ఏంటి, వాటి వల్ల మన మొబైల్ కి వచ్చే 1.5 GB డేటాని మనం ఫుల్ డే ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అని డీటెయిల్ గా తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్ గా ఇప్పుడు మన మొబైల్ కి వచ్చే 1.5 GB డేటాని మనం ఫుల్ డే యూజ్ చేసుకోవడానికి మన మొబైల్లో చేసుకోవాల్సిన సెట్టింగ్స్ ఏంటి అని తెలుసుకుందాం. ఫస్ట్ సెట్టింగ్స్ వచ్చేసి మనకు ఫేస్బుక్ లో ఉంటుంది అనమాట. ఫేస్బుక్ వచ్చేసి ప్రతి ఒక్కరు మొబైల్ యూజ్ చేస్తూ ఉంటారు, చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు. ఈ ఫేస్బుక్ లో మీకు తెలియని కొన్ని హిడెన్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి అనమాట. ఒక 2 సెట్టింగ్స్ మనం కంపల్సరీగా చేసుకోవాలి. ఆ సెట్టింగ్ చేసుకున్నట్టయితే ఫేస్బుక్ మన డేటాని ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకోకుండా కొంచెం తక్కువ కన్జ్యూమ్ చేసుకొని మనకు బెటర్ క్వాలిటీ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ సింపుల్ నేను ఫేస్బుక్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు అందులో చేసుకోవాల్సిన సెట్టింగ్ కోసం ఇక్కడ మీ ప్రొఫైల్ కనిపిస్తుంది కదా, ప్రొఫైల్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీరు ఈ విధంగా పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకు సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ అని చెప్పేసి ఉంటుంది. దానిపైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మళ్ళీ పైన చూసినట్టయితే మనకు సెట్టింగ్స్ అని చెప్పేసి కొత్త ఆప్షన్ అయితే వచ్చింది. దీనికి సంబంధించి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఈ సెట్టింగ్స్ గురించి మీకు తెలియకపోతే మన ఛానల్ వీడియో ఉంటుంది చూడండి. ఇందులో చాలా కొత్త సెట్టింగ్స్ అయితే యాడ్ చేశారనమాట. ఈ సెట్టింగ్స్ లో మనం వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు మీడియా అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దానిపైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ చాలా మంది ఫేస్బుక్స్ లో ఇక్కడ ఏమని ఉంటుందంటే ఇక్కడ ఆప్టిమైజ్డ్ అని చెప్పేసి ఉంటుంది. ఆప్టిమైజ్డ్ అని చెప్పేసి ఉన్నట్టయితే మీ నెట్ క్వాలిటీ కనుక బాగున్నట్టయితే అక్కడ మీకు వీడియో నడుస్తుంది కదా ఫేస్బుక్ లో, అది మీకు బెటర్ క్వాలిటీలో ఇవ్వడానికి అది హై ఎండ్ లో అయితే ప్రాసెస్ అవుతుంది అనమాట. సో దీని కారణంగా మీ డేటా మొత్తం అక్కడే కన్జ్యూమ్ అయిపోతుంది. సో అందుకే మీరు ఇక్కడ దీన్ని కాకుండా సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఆల్రెడీ సెట్ చేసి పెట్టుకున్నాను, ఇప్పుడు నేను మీకు కూడా చెప్తున్నాను. ఈ విధంగా సెట్ చేసుకున్నట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు 40% లెస్ డేటా బై రెడ్యూసింగ్ వీడియో క్వాలిటీ అని చెప్పేసి అనమాట. అంటే వీడియో క్వాలిటీ కొంచెం తగ్గుతుంది, బెటర్ గానే చూపిస్తుంది. కాకపోతే మనకి అక్కడ 40% వరకు డేటాను అయితే అక్కడ కాపాడుతుంది అనమాట. మీరు ఒకవేళ 100 MBకి సంబంధించిన వీడియో చూసినట్టయితే అక్కడ కేవలం 60 MB ఖర్చు అవుతుంది, 40 MB మీకు మిగిలిపోతుంది. ఈ విధంగా మీరు ఫేస్బుక్ ని ఒక డేలో ఎంతసేపు యూజ్ చేసినా సరే మీకు అక్కడ ఎక్కువ డేటాను యూజ్ చేసుకుండా తక్కువ డేటాను అయితే ఇక్కడ యూజ్ చేసుకోవడానికి సెట్టింగ్ ఉపయోగపడుతుంది. అలాగే మీరు ఇక్కడ కింద చూసినట్టయితే ఆటో ప్లే అని చెప్పేసి ఉంటుంది ఫ్రెండ్స్. ఆటో ప్లే అని చెప్పేసి మీరు ఇక్కడ దీని కనుక ఫస్ట్ ఆప్షన్ కనుక సెలెక్ట్ చేసినట్టయితే మనం ఫేస్బుక్ ని విధంగా స్క్రోల్ చేస్తున్నప్పుడే మనకు హోమ్ స్క్రీన్ లోనే వీడియోస్ ప్లే అవుతూనే ఉంటాయి. మనం దాన్ని స్పెషల్ గా ప్లే చేయాల్సిన అవసరం లేదు. అటువంటి టైంలో ఏం జరుగుతుందంటే మనకు అనవసరమైన వీడియో అయినా సరే మనం దాన్ని ప్లే చేయకుండా సరే అది ప్లే అవుతుంది కాబట్టి అక్కడ ఎంతో కొంత మన నెట్ అయితే కన్జ్యూమ్ అవుతుంది. అలాగే మనం ఆల్రెడీ పైన వీడియో చూస్తున్నట్టయితే కింద వీడియో కూడా మనకు ప్రాసెసింగ్ అవుతూ ఉంటుంది అనమాట. సో దాని కారణంగా కూడా బ్యాక్గ్రౌండ్ లో మనకు ఫేస్బుక్ అనేది డేటాని యూజ్ చేసుకుంటూ ఉంటుంది. సో అందుకే ఇక్కడ మీరు చూసినట్టయితే మనకు నెవర్ ఆటో ప్లే వీడియోస్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీ ఇంట్లో వైఫై ఉండి లేకపోతే మీ మొబైల్ ఎక్కడైనా వైఫైలో కనెక్టెడ్ అయి ఉన్నప్పుడు కనుక మీరు ఇక్కడ వైఫై సెలెక్ట్ చేసుకున్నట్టయితే నో ప్రాబ్లం. మాకు వైఫై లేదు మొబైల్ డేటాని యూజ్ చేస్తామంటే మాత్రం ఇక్కడ చివరి ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇది మీరు ఫేస్బుక్ లో చేసుకోవాల్సిన ఫస్ట్ ఇంపార్టెంట్ సెట్టింగ్. అలాగే ఇప్పుడు వచ్చేసి సెకండ్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం. సెకండ్ సెట్టింగ్ వచ్చేసి మనకు వాట్సాప్ లో ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మీరు అనుకుంటున్నారు కావచ్చు మనం నెట్ కాపాడుకోవడానికి వాట్సాప్ కి ఏంటి సంబంధం అని చెప్పేసి, చాలా పెద్ద సంబంధం అయితే ఉంది. అదేంటంటే మనం వాట్సాప్ యూజ్ చేస్తున్నట్టయితే వాట్సాప్ లో మనకు డైలీ చాలా మెసేజ్ అయితే వస్తాయి. మీరు ఒకవేళ 2-3 గ్రూప్స్ లో కనుక యాడ్ అయి ఉన్నట్టయితే ఆ గ్రూప్స్ లో మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఏదైనా వీడియో కానీ లేకపోతే ఒక 20-30 ఫోటోస్ కానీ సెండ్ చేసినట్టయితే అవి ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అయిపోతాయి. సో దీని కారణంగా కూడా మన మొబైల్ యొక్క డేటా అనేది చాలా వరకు కన్జ్యూమ్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఒక వాళ్ళు పంపించిన వీడియో ఎంత ఎంబీ కనుక ఉన్నట్టయితే అంత ఎంబీ వరకు అది డౌన్లోడ్ కావాలి కాబట్టి ఎక్కువ వరకు మనకు అక్కడ డేటా యూజ్ చేసుకుంటుంది అనమాట. సో అటువంటి వాటిలో మనకు అనవసరమైన వీడియోస్, అనవసరమైన ఫోటోస్ కూడా ఉంటాయి. అవి కూడా ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అవుతూ ఉంటాయి. సో అందుకే ఆ విధంగా డౌన్లోడ్ కాకుండా మీరు సెట్ చేసి పెట్టుకోవాలన్నమాట. దానికోసం ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, 3 డాట్స్ పైన ప్రెస్ చేయండి. సెట్టింగ్స్ లోకి వచ్చేయండి. ఇక్కడ మీరు చూసినట్లయితే స్టోరేజ్ అండ్ డేటా అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సింపుల్ దాని పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీరు విధంగా పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ వెన్ యూజింగ్ మొబైల్ డేటా అని చెప్పేసి ఉంటుంది ఫ్రెండ్స్. సింపుల్ దాని పైన విధంగా ప్రెస్ చేయండి. ఇక్కడ చూసినట్లయితే ప్రతి ఒక్కరు నేను అన్టిక్ చేసి పెట్టుకున్నాను. మీ మొబైల్ ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా ఆన్ చేసి ఉంటుంది. ఇలా ఉన్నట్టయితే మీ వాట్సాప్ గ్రూప్ లో కానీ నార్మల్ వాట్సాప్ చాట్ లో కానీ ఎవరు ఏ ఫోటో కానీ వీడియో కానీ ఏది పంపించినా సరే అది ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అవుతుంది. ఆటోమేటిక్ గా మీ మొబైల్ యొక్క గ్యాలరీలోకి వెళ్తుంది. అక్కడ మీ మొబైల్ యొక్క డేటా అనేది కన్జ్యూమ్ అయితే
అవుతుంది అనమాట. సో అందుకే వీటిని ఈ విధంగా ఆఫ్ చేసి పెట్టండి. ఇక్కడ సింపుల్ ఓకే పైన ప్రెస్ చేయండి. ఒకవేళ మీ మొబైల్ ఎప్పుడు వైఫై కనెక్ట్ అవుతుంది అనుకుంటే ఇందులోకి వచ్చేసి ఇక్కడ ఆన్ చేసి పెట్టుకున్నట్టయితే వైఫైలో ఉన్నప్పుడు కనెక్ట్ అవుతుంది, నో ప్రాబ్లం అనమాట. తర్వాత ఇక్కడ మీరు కింద చూసినట్టయితే మీడియా అప్లోడ్ క్వాలిటీ అని చెప్పేసి ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇందులో కూడా మనకు డేటా సేవర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని సెట్ చేసుకుని ఓకే పైన ప్రెస్ చేయండి. దీని వల్ల ఏం జరుగుతుందంటే మనం ఏదైనా వీడియో కానీ ఏదైనా ఫోటో కానీ వాట్సాప్ లో ఎవరికైనా షేర్ చేసినట్టయితే అది కంప్రెస్ అయ్యి వెళ్తుంది అనమాట. మనకు అదే క్వాలిటీలో వెళ్ళినట్టయితే ఎక్కువ డేటా కన్జ్యూమ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు ఇందులో దీన్ని డేటా సేవర్ పెట్టుకున్నట్టయితే ఇక పై నుంచి మీరు ఏదైనా ఫోటో కానీ వీడియో కానీ వాట్సాప్ లో షేర్ చేసినట్టయితే అది మనకు కంప్రెస్ అయ్యి వెళ్తుంది. కాబట్టి ఆబ్వియస్లీ మనకు అక్కడ డేటా అయితే ఎక్కువగా ఖర్చు అవ్వదు. సో ఇప్పుడు వచ్చేసి థర్డ్ సెట్టింగ్ వచ్చేసి ప్లే స్టోర్ లో ఉంటుంది. మీరు మన రెగ్యులర్ వ్యూవర్ అయినట్టయితే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ప్లే స్టోర్ లో ఈ సెట్టింగ్ గురించి నేను చాలా సార్లు చెప్పాను. ఇప్పుడు మన డేటా సేవింగ్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తాను. అదేంటంటే నార్మల్ గా ప్లే స్టోర్ లో మనకు చాలా అప్లికేషన్స్ అయితే ఉంటాయి. మన మొబైల్లో చాలా అప్లికేషన్స్ అయితే మనం డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేస్తూ ఉంటాం కదా. అటువంటి అప్పుడు ప్లే స్టోర్ లో చాలా అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే నా మొబైల్లో ఇన్ని అప్లికేషన్స్ ఉన్నాయి. ఇన్ని అప్లికేషన్స్ లో ప్రతిరోజు ఏదో ఒక అప్లికేషన్ అప్డేట్ వస్తూనే ఉంటుంది. సో దీని కారణంగా ఏం జరుగుతుందంటే మన ప్లే స్టోర్ మనకు చెప్పకుండానే ఆటోమేటిక్ గా వాటిని అప్డేట్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అప్లికేషన్ ఒక 500 MB అప్డేట్ కనుక వచ్చినట్టయితే దాన్ని ఆటోమేటిక్ అప్డేట్ చేసినట్టయితే మనకు తెలియకుండానే మనకు వచ్చే 1.5 GB డేటాలో నుంచి 500 MB అక్కడ ఖర్చు అయిపోతుంది అనమాట. సో ఆ విధంగా జరగకుండా ఉండేలా మీరు ఇక్కడ సెట్ చేసుకోవాలన్నమాట. మీకు తెలియకుండా దానంతట అప్డేట్స్ చేయకుండా మీరు సెట్ చేసుకోవాలి. దానికోసం దీనిపైన ప్రెస్ చేయండి ప్రొఫైల్ పైన. తర్వాత ఇక్కడ సింపుల్ సెట్టింగ్స్ లోకి వచ్చేయండి. వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ నెట్వర్క్ ప్రిఫరెన్స్ అని చెప్పేసి ఉంటుంది. దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఇక్కడ మనకు ఆటో అప్డేట్ యాప్స్ అని చెప్పేసి ఉంటుంది. దానిపైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రెస్ చేసిన తర్వాత అందులో మీరు ఇక్కడ చూసినట్టయితే మీరు చూడొచ్చు అప్డేట్ ఆల్ యాప్స్ ఓవర్ వైఫై ఆర్ మొబైల్ డేటా అని చెప్పేసి ఉంది. దీన్ని కనుక మీరు ఈ విధంగా సెలెక్ట్ చేసి పెట్టుకున్నట్టయితే మీ మొబైల్లో మీరు వైఫై కనెక్ట్ అయిన మొబైల్ డేటా ఆన్ చేస్తున్నా సరే వెంటనే అది అప్డేట్ అయిపోతుంది. అలా ఇక్కడ మీరు సెకండ్ దాన్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు అప్డేట్ విత్ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ మొబైల్ డేటా అని చెప్పేసి ఉంది. దీన్ని సెట్ చేసుకున్నా సరే మనకి ఎంతో కొంత డేటా కంప్లీట్ అయిపోతుంది అనమాట. అలాగే ఇక్కడ వైఫై ఓన్లీ అని ఉంది. మీరు ఒకవేళ వైఫై కనెక్ట్ అయితే వైఫైని సెలెక్ట్ చేసుకోండి. ఇక చివరిగా మీరు చూసినట్టయితే డోంట్ ఆటో అప్డేట్ యాప్స్ అని చెప్పేసి ఉంది. దాన్ని సెట్ చేసుకోండి. దాన్ని సెట్ చేసుకున్నట్టయితే ఏం జరుగుతుందంటే మీ మొబైల్లో ఏదైనా అప్లికేషన్ అప్డేట్ వచ్చినట్టయితే మీరు ఆ అప్లికేషన్ పర్టికులర్గా ఓపెన్ చేసినప్పుడు అది అప్డేట్ వచ్చింది అప్డేట్ చేసుకోండి అని చెప్తుంది కదా. అప్పుడు మీరు దాన్ని పర్టికులర్గా డౌన్లోడ్ చేసుకోండి. అంతేకాని మీరు దీనికి వేరే ఏ సెట్ చేసి పెట్టుకున్నా సరే మీకు చెప్పకుండానే ఆటోమేటిక్గా దాన్ని అప్డేట్ అయితే చేస్తుంది అనమాట. సో దీని కారణంగా మన మొబైల్ యొక్క డేటా అనేది చాలా వరకు కన్జ్యూమ్ అయిపోతుంది. మనకు వచ్చే 1.5 GB డేటా తొందరగా ఖర్చు అయిపోతుంది అనమాట. ప్లే స్టోర్ లో ఈ సెట్టింగ్ చేసుకోవాలి. అలా ఇప్పుడు నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి మనకు యూట్యూబ్ లో అయితే ఉంటుంది. యూట్యూబ్ ప్రతి ఒక్కరు యూజ్ చేస్తూ ఉంటారు. డైలీ చాలా వీడియోస్ అయితే చూస్తూ ఉంటారు కదా. యూట్యూబ్ లో కూడా మనం ఒక చిన్న సెట్టింగ్ చేసుకొని మన మొబైల్లోని డేటా తొందరగా కంప్లీట్ అవ్వకుండా మనం బెస్ట్ క్వాలిటీలో వీడియోస్ అయితే చూడొచ్చు అనమాట. దానికోసం యూట్యూబ్ లో బై డిఫాల్ట్ వాళ్ళు సెట్టింగ్ అయితే ఇచ్చారు. ఇక్కడ సింపుల్ ప్రొఫైల్ పైన ప్రెస్ చేయండి. తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సెట్టింగ్స్ లో మీరు విధంగా వచ్చేసినట్టయితే ఇక్కడ మనకు డైరెక్ట్ గా డేటా సేవింగ్ అని చెప్పేసి ఉంటుంది. దానిపైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్ డేటా సేవింగ్ మోడ్ అని ఉంది కదా. దాని విధంగా ఆన్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్ గా అవే సెలెక్ట్ అయితే అయిపోతాయి అనమాట. సో ఇది వచ్చేసి కంపల్సరీగా మీరు యూట్యూబ్ లో చేసుకోవాలి. మీరు యూజ్ చేసినా సరే మీ పిల్లలు యూజ్ చేసినా సరే మనకు అక్కడ తక్కువ అమౌంట్ ఆఫ్ నెట్ ని యూజ్ చేసుకొని మనం ఎన్ని వీడియోస్ చూడాలనుకుంటే అన్ని వీడియోస్ అయితే చూడొచ్చు అనమాట. అలాగే ఇప్పుడు ఫిఫ్త్ సెట్టింగ్ వచ్చేసి మనకు గూగుల్ ఫోటోస్ లో ఉంటుంది. గూగుల్ ఫోటోస్ కూడా ప్రతి ఒక్కరు మొబైల్లో ఉంటుంది. మన మొబైల్ కొనుక్కున్నప్పుడే బై డిఫాల్ట్ గూగుల్ ఫోటోస్ అప్లికేషన్ వస్తుంది. గూగుల్ ఫోటోస్ మనకు నార్మల్ గా మన గ్యాలరీలోని ఫోటోస్ ని వీడియోస్ ని యాజ్ ఏ బ్యాకప్ లాగా యూజ్ చేయడానికి మనం యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే మనం దించిన ప్రతి ఒక్క ఫోటో వీడియో మనకు గూగుల్ ఫోటోలోకి యాజ్ ఏ బ్యాకప్ లాగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక చిన్న సెట్టింగ్ అయితే ఉంటుంది. ఆ సెట్టింగ్ కోసం ప్రొఫైల్ పైన ప్రెస్ చేయండి. ఇక్కడ ఫోటో సెట్టింగ్స్ అని ఉంది కదా దాని పైన ప్రెస్ చేయండి. ఇక్కడ బ్యాకప్ అని చెప్పేసి ఉంది. బ్యాకప్ అయితే ప్రస్తుతం నేను ఆఫ్ చేసి పెట్టాను. దీన్ని మనం విధంగా ఆన్ చేసి పెట్టుకున్నట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు మొబైల్ డేటా యూసేజింగ్ అని చెప్పేసి ఉంటుంది. దాని పైన ప్రెస్ చేయండి. మీరు ఇక్కడ చూసినట్టయితే నో డేటా అంటే ప్రస్తుతానికి ఎటువంటి బ్యాకప్ లేకుండా నేను సెట్ చేసుకున్నాను. నార్మల్గా నేను వైఫై యూజ్ చేసినప్పుడు మాత్రమే నాకు బ్యాకప్ అవుతుంది అనమాట. ఇక్కడ మన డేటాని యూజ్ చేసినప్పుడు ఇక్కడ బ్యాకప్ అవ్వకుండా నేను సెట్ చేసుకున్నాను. ఇది మీ మొబైల్లో ఏమైనా ఉంటుంది అన్లిమిటెడ్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే ఏదైనా వీడియో క్యాప్చర్ చేసినట్టయితే ఒకవేళ 100 MBకి సంబంధించిన వీడియో అయినట్టయితే అది ఆటోమేటిక్గా గూగుల్ ఫోటోస్లోకి యాజ్ ఏ బ్యాకప్ లాగా వెళ్తుంది. కాబట్టి అక్కడ 100 MB మీకు తెలియకుండానే మీ మొబైల్ అయితే యూజ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే దీన్ని 30 MB పెట్టుకోండి. మీరు ఏదైనా ఫోటోస్ తీసినట్లయితే ఈ రోజు కొంచెం 30 MB వరకు ఫోటోస్ అప్లోడ్ అవుతాయి. నెక్స్ట్ డే మీరు యూజ్ చేయకున్నా సరే ఏదైనా ఫోటో తీయకున్నా సరే నెక్స్ట్ డే 30 MB విధంగా అప్లోడ్ అవుతూ ఉంటుంది. అంటే డైలీ గూగుల్ ఫోటోస్ వచ్చేసి మీకు కేవలం 30 MB యూజ్ చేసుకోవాలి. మీరు విధంగా సెట్ చేసుకోవచ్చు. మనకు బ్యాకప్ అవుతూ ఉంటుంది. మన డేటా కూడా ఎక్కువగా ఖర్చు అవ్వదు అనమాట. సో ఇది వచ్చేసి మీ గూగుల్ ఫోటోస్ లో చేసుకోవాల్సిన ఒక చిన్న సెట్టింగ్. ఓవరాల్ గా ఇవి ఫ్రెండ్స్ మీ మొబైల్కి వచ్చే 1.5 GB డేటాని మీరు ఫుల్ డే యూజ్ చేసుకోవాలి అనుకుంటే మీ మొబైల్లో చేసుకోవాల్సిన ఒక 5 హిడెన్ సెట్టింగ్స్. ఈ 5 సెట్టింగ్స్ లో మీకు ఏ సెట్టింగ్ ఇంత ముందుకే తెలుసు, ఏ సెట్టింగ్ ఇప్పుడు మీరు కొత్త తెలుసుకున్నారో కింద కామెంట్ చేయండి. ఒక్క సెట్టింగ్ కూడా మీరు ఇప్పుడు కొత్త తెలుసుకున్నా సరే వెంటనే ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్లో అయితే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.